నిన్నటి రోజు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి బీఆర్ఎస్లో కలవడం అనేది ఆయన యొక్క నయవంచనకు ఆయన యొక్క క్యారెక్టర్కు తార్కాణం. ఎందుకనంటే ఆయన మొట్టమొదటిగా 1983లో ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ స్థాపిస్తే 83లో టికెట్లు ఇచ్చే కార్యక్రమంలో అక్కడ అప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రాజేశం గౌడ్ గారిని జిల్లా జగిత్యాల టికెట్ను ఆయన కేటాయిస్తే మోసం చేసి ఆయన తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచినారు. మరి తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఎక్సైజ్ శాఖ మంత్రికి ఇచ్చినారు. ఎక్సైజ్ శాఖలో విపరీతమైన అవినీతి చేసి అప్పటి పత్రికలు ఈయన అడ్డగోలుగా చేస్తూ ఉన్నాడు, భార్యకు చీరలు ఈరలు కొంటా ఉన్నారు అని అవినీతి వస్తూ ఉంటే ఎన్టీ రామారావు టికెట్ ఇచ్చిన ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచినటువంటి క్యారెక్టర్ అయినది. వెన్నుపోటు పొడిచి నాదెండ్ల భాస్కర్ రావుతో మళ్ళీ జతగట్టి ఆ ప్రభుత్వంలో అయినారు. చివరకు నాదెండ్ల భాస్కర్ రావు క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో గెలవాలన్న ఉద్దేశంతో మళ్ళీ కాంగ్రెస్ వైపు 85లో వచ్చినారు. 85లో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అప్పటికే జగిత్యాలలో రత్నాకర్ రావు ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నారు. ఉన్న తర్వాత రత్నాకర్ రావును మోసం చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద 85లో పోటీ చేయడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. అంటే ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే జీవన్ రెడ్డి గారు మోసానికి నిలయం, మోసానికి మారుపేరు. ఎంతసేపు నాకు పదవులు రావాలి, నేనే పదవులను అనుభవించాలి, ఇంకొకటి లేడు. జగిత్యాల్లో కాంగ్రెస్ క్యాడర్లో పెద్ద లీడరు, ఒక ఎమ్మెల్యే స్థాయికి పోటీ చేసే లీడర్ని ఆయన ఎప్పుడు డెవలప్ చేయలే. అంటే నేనే ఉంటా, ఇక నాకు చావు లేదన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని కూడా విస్తరించకుండా, నాయకత్వాన్ని పెంపొందించకుండా ఈ మోసం క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో జీవన్ రెడ్డి గారు అన్నట్టు ఆయన పెద్ద ఫ్యూడల్. మరి లక్ష్మణ్ కుమార్ మంత్రి అయ్యిండు, అక్కడ జగిత్యాల జిల్లా ప్రెసిడెంట్ అయ్యిండు. ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పెట్టనీయలేదు, ఏనాడు స్వతంత్రంగా ప్రెస్ మీట్లు పెట్టనీయలేదు. మరి ప్రెస్ మీట్లే పెట్టనీయకుండా మొన్న మంత్రి పదవి వచ్చిన తర్వాత ఏ ఒక్క సన్మాన కార్యక్రమం నా శిష్యుడు, నేను ఇచ్చినవాడు, నేను పెంపొందించినవాడు అని ఒక సన్మాన కార్యక్రమం కూడా పెట్టలేదు. ఇది మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఏదో పెద్ద 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినాను, 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ నిన్ను మోసింది. 15 సార్లు నువ్వు పోటీ చేస్తే గెలిచింది 5 సార్లు. నీకు అన్ని విధాల మొన్న జరిగినటువంటి 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలవకపోతివి, ఎంపీ టికెట్ ఇస్తే గెలవకపోతివి. టికెట్ ఇవ్వడమే కాకుండా నీకు అందరికన్నా ఎక్కువ ఆర్థిక సహాయాన్ని కూడా చేసినారు. ఎంపీగా పోటీ చేస్తాంటే మళ్ళీ జగిత్యాల్లో నిజామాబాద్లో నిలబడి ఓడిపోతివి, 2 సార్లు ఇంతకుముందు ఓడిపోతివి. నువ్వు ఎన్నిసార్లు గెలిచినవయ్యా? గాలి వస్తే గెలిచే నాయకుడివి నువ్వు, గాలికి కొట్టుకుపోతావు. అంతేగాని నిలబడి నిర్ఖార్సుగా నువ్వు ప్రజలకు సేవ చేసి గెలిచింది ఏనాడు లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.